ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి చపాతీ అలాగే క్యాప్సికమ్ కర్రీ అనమాట. క్యాప్సికమ్ కర్రీ అలాగే చపాతీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళకి చపాతీ క్యాప్సికమ్ కర్రీ అనేది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మా మదర్ మోస్ట్లీ చపాతీలోకి ఈ క్యాప్సికమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడైతే క్యాప్సికమ్ కర్రీ కోసం ఆ క్యాప్సికమ్ కట్ చేసేస్తున్నారు. ఈ కర్రీ ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఎటువంటి మసాలా పొడులు ఏమీ అవసరం లేదు. దాని ఫుల్ ప్రాసెస్ మనం ఇక్కడ డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్, అవి చిన్న చిన్నవి అయితే 2 ఆనియన్స్, ఒక టమాటో, అదేవిధంగా క్యాప్సికమ్ కట్ చేసేసుకునేసి ఫస్ట్ పోపు వేసుకోవాలన్నమాట. ఆ పోపులో వచ్చేసి నేను మినప్పప్పు, శనగపప్పు అయితే వేయట్లేదు. జస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసేయాలన్నమాట. ఈ ఆనియన్స్ కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యాక రెడ్ కలర్లో వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అంటే ఫ్లేవర్ కోసం అంతే అనమాట. కొంచెం ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్, 1 పించ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ టమాటాలు వేసినప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి అని నాకు అనిపిస్తుంది అనమాట. అది నిజమని చాలామంది కూడా అన్నారు. అందుకని నేను టమాటాలు వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేస్తాను కాబట్టి లైట్గా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్. మరీ మాడకూడదు. నాకు ఎందుకో ఇక్కడ కొంచెం మాడాయేమో అనిపిస్తుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువైంది. గారెలు ఏవో చేశారు. తర్వాత అందులో నుంచి వంపడంలో ఈ ఆయిల్ ఎక్కువ మిగిలిపోయింది. ఇంకా అందులోనే తీయకుండా అందులోనే చేసేస్తున్నాను. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువైంది. అంత ఆయిల్ అవసరం లేదు. క్యాప్సికమ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ మరీ అంత ఎక్కువైతే అవసరం లేదు. తర్వాత టమాటాలు వేసేసి ఇందాక చెప్పిన విధంగానే కొంచెం ఉప్పు, అదేవిధంగా పసుపు వేసినట్లయితే టమాటాలు కొంచెం త్వరగా మగ్గుతాయి. కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేయాలన్నమాట. క్యాప్సికమ్ వేసిన తర్వాత కూడా నేను క్యాప్సికంలో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఇవి కూడా త్వరగా మగ్గుతాయి అని ఎవరో నాకు ఒకసారి చెప్పారనమాట. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయని. అందుకని నేను కర్రీలో ఏవైనా వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు అదొక గుడ్డి నమ్మకంలాగా అయిపోయింది. అందుకని నేను వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం వేసుకుంటాను కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి సాల్ట్. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి తిప్పాలి. ఎందుకంటే అడుగంటేస్తుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. క్యాప్సికము త్వరగానే మగ్గిపోతుంది. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకునేసి కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కొంచెం సాల్ట్, అదేవిధంగా పసుపు యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టాం కాబట్టి అంతగా మాడదు. అదే హైలో పెట్టి అసలు ఎప్పుడు ఫ్రై చేయకూడదు అనమాట. హైలో పెట్టామంటే వెంటనే మాడిపోతుంది క్యాప్సికము. సిమ్లో పెట్టేసి ఇలాగే ఆయిల్లో బాగా కుక్ అయ్యే విధంగా వేపుకోవాలన్నమాట. బాగా ఇలాగే డీప్ కుక్ అయిపోవాలి. మోస్ట్లీ ఆయిల్లోనే బాయిల్ అయిపోతుంది క్యాప్సికము. ఇలా మాటి మాటికి తిప్పుకుంటూ మూత పెట్టేసి కొంచెం సేపు ఆగి తర్వాత మళ్ళీ కొంచెం సేపు తీసి మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే నీళ్ళల్లో ఉడికిన దానికంటే ఆయిల్లో మగ్గిందే ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. ఇలాగా క్యాప్సికమ్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారము క్యాప్సికంలో కారం ఎక్కువ పడదనమాట. కొంచెం కారం వేసుకొని అదేవిధంగా కొంచెం ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని తగ్గింది అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకునేసి కొంచెం అవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో కొంచెం అవి కూడా మగ్గిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ అనమాట. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆల్రెడీ క్యాప్సికమ్ అనేది ఆయిల్లో కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి కొంచెం గ్రేవీ ఏర్పడడానికి మాత్రమే వాటర్ పోయాలి. ఎక్కువ వాటర్ పోసేయకూడదు. కొంచెం వాటర్ పోసుకొని టీ గ్లాస్లో సగం పోసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఆ వాటర్ పోసేసుకొని మూత పెట్టి కొంచెంసేపు అలా వదిలేయాలన్నమాట. తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కనుక యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఆ వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇటు పక్కన వచ్చేసి మా మదర్ చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. ఈ చపాతీ ఏంటి అంటే ఇట్లాగా ఫోల్డింగ్స్ చేసుకుంటే చపాతీలు లేయర్స్గా బాగా వస్తాయి. అందుకని మా మదర్ ఎప్పుడు చేసినా సరే ఫోల్డింగ్స్లోనే చేస్తారు. ఫస్ట్ ఫోల్డింగ్ చేసేటప్పుడేమో మధ్యలో ఆయిల్ అప్లై చేసి తర్వాత చపాతీ రుద్దేటప్పుడు పిండితో రుద్దినట్లయితే చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్న చపాతీని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్లయితే చపాతీ బాగా పొంగుతుందనమాట. అలా పొంగడం వల్ల లేయర్స్ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యి చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల లేయర్స్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి అనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ స్టైల్లో మీరు చపాతీ